Welcome to VB Master English class. Practice number 3. ఇది వెర్బ్స్కు సంబంధించింది. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈజ్ లెర్నింగ్ వెర్బ్స్. వెర్బ్స్ లేకుండా మీరు ఒక్క సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయడం కుదరదు. ఎవరికి ఇంగ్లీష్ బాగా వస్తుందంటే ఎక్కువ వెర్బ్స్ ఎవరికి తెలిసి ఉంటాయో వాళ్ళకు వస్తుంది. సో వీటిని మెయిన్ వెర్బ్స్ అంటాం. ఇవి 3 ఫామ్స్గా ఉంటాయి. యాక్చువల్గా ఒక వెర్బ్ కాదు, ఒక వెర్బ్కి మళ్ళీ ఇంకో 2 ఫామ్స్ ఉంటాయి. వీటి మీనింగ్స్ తెలుసుకోవాలి. సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నందువల్ల మనకి ఇంగ్లీష్లో ఏ వెర్బ్ని ఎక్కడ వాడుతున్నాం అనే గ్రిప్ వస్తుంది. దానివల్ల సెంటెన్స్ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంటే సెంటెన్స్ ఫ్రేమింగ్కి ముందు మనం తెలుసుకోవాల్సినటువంటి కీలకమైన పార్ట్ వెర్బ్స్. ఇవి ఎన్ని వెర్బ్స్ మీ గ్రిప్లో ఉంటే మీకు అంత త్వరగా ఇంగ్లీష్ వస్తుంది. సో ఒక్కోటి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ అడ్వైజ్, సలహా ఇచ్చుట. అడ్వైజ్డ్, అడ్వైజ్డ్. సెకండ్ వన్ అగ్రీ, ఒప్పుకొనుట. అగ్రీడ్, అగ్రీడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్గ్యూ, వాదించుట. ఆర్గ్యూడ్, ఆర్గ్యూడ్. నెక్స్ట్ ఆస్క్, అడుగుట. ఆస్క్డ్, ఆస్క్డ్. నెక్స్ట్ బెట్, పందెం వేయుట. బెట్, బెట్. ఇది సెకండ్ ఫాము, థర్డ్ ఫాము మారదు. నెక్స్ట్ బీట్, కొట్టుట. బెట్ అంటే సెకండ్ వెర్బు స్పెల్లింగ్ అదే ఉంటుంది, కానీ ప్రొనౌన్సియేషన్ మాత్రం బెట్ అని చదవాలి, బీటన్. నెక్స్ట్ బికమ్, అగుట. అంటే డాక్టర్ అవడము, ఇంజనీర్ అవడము ఇలాంటివి. బికేమ్, బికమ్. నెక్స్ట్ బెండ్, వంచుట, వంగుట. బెంట్, బెంట్. నెక్స్ట్ బైట్, కొరుకుట. బిట్, బిటన్. నెక్స్ట్ బ్రేక్, పగలగొట్టుట. బ్రోక్, బ్రోకెన్. నెక్స్ట్ బై, బై అంటే కొనుట. బాట్, బాట్. నెక్స్ట్ బ్రింగ్, బ్రింగ్ మీన్స్ తెచ్చుట. బ్రాట్, బ్రాట్. నెక్స్ట్ క్యాచ్, పట్టుకొనుట. కాట్, కాట్. నెక్స్ట్ కమ్, వచ్చుట. కేమ్, కమ్. కమ్, కేమ్, కమ్. నెక్స్ట్ కాల్, పిలుచుట. కాల్డ్, కాల్డ్. నెక్స్ట్ డూ, చేయుట. డిడ్, డన్. డూ, డిడ్, డన్. నెక్స్ట్ డిగ్, తవ్వుట. డగ్, డగ్. డిగ్, డగ్, డగ్. నెక్స్ట్ డ్రా, గీయుట, లాగుట. డ్రూ, డ్రాన్. నెక్స్ట్ డై, చనిపోవుట. డైడ్, డైడ్. నెక్స్ట్ డ్రింక్, త్రాగుట. డ్రాంక్, డ్రంక్. నెక్స్ట్ డిసైడ్, నిర్ణయించుట. డిసైడెడ్, డిసైడెడ్. నెక్స్ట్ డిఫీట్, ఓడించుట.
defeated, defeated. Next, depend, ఆధారపడుట, depended, depended. Next, eat, తినుట, ate, eaten, eat, ate, eaten. నెక్స్ట్ ఎస్కేప్, తప్పించుకొనుట, ఎస్కేప్డ్, ఎస్కేప్డ్. నెక్స్ట్ ఎంటర్, ప్రవేశించుట, ఎంటర్డ్, ఎంటర్డ్. నెక్స్ట్ ఫాల్, పడుట, ఫెల్, ఫాలెన్. నెక్స్ట్ ఫీల్, భావించుట, ఫెల్ట్, ఫెల్ట్. నెక్స్ట్ ఫైట్, యుద్ధం చేయుట, ఫాట్, ఫాట్. సో మీరు వీటిని అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని జస్ట్ సింపుల్గా వచ్చేస్తూ ఉంటాయి, జస్ట్ ఈడీ పెడితే వచ్చేస్తూ ఉంటాయి. కానీ కొన్ని సెకండ్ ఫాము థర్డ్ ఫామ్ మారిపోతాయి. కొన్ని సెకండ్ ఫాము థర్డ్ ఫామ్ ఒక రకంగా, ఫస్ట్ ఫామ్ ఒక రకంగా ఉంటుంది. వీటికి ఒకే టెక్నిక్తో చెప్పుకోవడము లేదా నేర్చుకోవడం అనేది ఉండదు. ఖచ్చితంగా ప్రతి వెర్బును నేర్చుకొని తీరాల్సిందే. సో ఇలాంటివన్నీ ఇలా చెప్పేయచ్చు అని ఊహలకు మాత్రం తావులేదు ఇక్కడ. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వెర్బు మనం 3 ఫామ్స్ నేర్చిపెట్టుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకి వాటిలో చేంజెస్ అర్థం అవుతాయి. అంటే దేన్ని ఎక్కడ వాడుతున్నాం అనేది మనం నెక్స్ట్ చూసుకోవచ్చు. నెక్స్ట్ వెర్బ్స్ కంటిన్యూ చేద్దాం. ఫ్లై, ఎగురుట, ఫ్లూ, ఫ్లోన్. నెక్స్ట్ ఫర్గెట్, మర్చిపోవుట, ఫర్గాట్, ఫర్గాటెన్. నెక్స్ట్ ఫర్గివ్, ఫర్గివ్ అంటే క్షమించుట, ఫర్గేవ్, ఫర్గివన్, ఫర్గివ్, ఫర్గేవ్, ఫర్గివన్. నెక్స్ట్ గివ్, ఇచ్చుట, గేవ్, గివన్. నెక్స్ట్ గో, వెళ్ళుట, వెంట్, గాన్. నెక్స్ట్ గ్రో, పెరుగుట, పెంచుట, గ్రూ, గ్రోన్. నెక్స్ట్ హ్యావ్, కలిగి ఉండుట, హ్యాడ్, హ్యాడ్, హ్యావ్, హ్యాడ్, హ్యాడ్. నెక్స్ట్ హైడ్, దాచిపెట్టుట, హిడ్, హిడన్, హైడ్, హిడ్, హిడన్. నెక్స్ట్ హోల్డ్, పట్టుకొనుట, హెల్డ్, హెల్డ్. నెక్స్ట్ ఇంజూర్, ఇంజూర్ అంటే గాయపడుట, ఇంజూర్డ్, ఇంజూర్డ్. నెక్స్ట్ జంప్, ఎగురుట, జంప్డ్, జంప్డ్. నెక్స్ట్ జాయిన్, చేరుట, జాయిండ్, జాయిండ్. నెక్స్ట్ కీప్, ఉంచుట, కెప్ట్, కెప్ట్. నెక్స్ట్ నో, ఇక్కడ కే సైలెంట్, డబ్ల్యూ కూడా సైలెంట్, నో, తెలుసుకొనుట, న్యూ, నోన్, నో, న్యూ, నోన్. నెక్స్ట్ కిల్, చంపుట, కిల్డ్, కిల్డ్. నెక్స్ట్ నీల్, ఇక్కడ కే సైలెంట్, మోకాళ్ళపై నిలబడుట, నెల్ట్, నెల్ట్. నెక్స్ట్ లీవ్, వదిలి వెళ్ళుట, లెఫ్ట్, లెఫ్ట్.
నెక్స్ట్ లెట్, అనుమతి ఇచ్చుట. లెట్, లెట్, ఇవి మూడు ఒకే స్పెల్లింగ్తో ఉంటాయి. నెక్స్ట్ లూజ్, దీన్ని లాస్ అని చదవకూడదు, LOSS అయితే లాస్. ఇక్కడ లూజ్, అది నౌన్ అంటాం, ఇది వెర్బ్. సో వెర్బ్గా ప్రొనౌన్స్ చేసినప్పుడు LOSE, లూజ్, పోగొట్టుకొనుట. నెక్స్ట్ లాస్ట్, లాస్ట్, లూజ్, లాస్ట్, లాస్ట్. నెక్స్ట్ లైట్, వెలిగించుట. లైటెడ్, లిట్, రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దీన్ని. లైటెడ్, లిట్ అంటే లైటెడ్, లైటెడ్ అని కానీ, లైట్, లిట్, లిట్ అని కానీ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లై, అబద్ధమాడుట. లైడ్, లైడ్. నెక్స్ట్ మేక్, తయారు చేయుట. మేడ్, మేడ్. నెక్స్ట్ మీట్, కలుసుకొనుట. మెట్, మెట్. నెక్స్ట్ మెల్ట్, కరిగించుట. మెల్టెడ్, మెల్టెడ్. నెక్స్ట్ మర్మర్, గొణుగుట. మర్మర్డ్, మర్మర్డ్. నెక్స్ట్ ఆక్యుపై, ఆక్రమించుట. ఆక్యుపైడ్, ఆక్యుపైడ్. నెక్స్ట్ అబ్జర్వ్, పరిశీలించుట. అబ్జర్వ్డ్, అబ్జర్వ్డ్. నెక్స్ట్ ఓపెన్, తెరుచుట. ఓపెన్డ్, ఓపెన్డ్. నెక్స్ట్ పుట్, ఉంచుట. పుట్, పుట్. ఇవి కూడా 3 రూపాలు ఒకే విధంగా ఉంటాయి. నెక్స్ట్ పే, చెల్లించుట. పెయిడ్, పెయిడ్. నెక్స్ట్ పార్టిసిపేట్, పాల్గొనుట. పార్టిసిపేటెడ్, పార్టిసిపేటెడ్. నెక్స్ట్ పీల్, ఒలుచుట. పీల్డ్, పీల్డ్. సో వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు మనకి కొన్నిటికి ఈడీ కలుస్తూ ఉంటాయి, కొన్నిటికి కలవు. మీరు చేంజ్ అయిన వాటిని జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. 62 ప్రైజ్, పొగుడుట. ప్రైజ్డ్, ప్రైజ్డ్. నెక్స్ట్ రీడ్, చదువుట. రెడ్, సెకండ్ వెర్బ్ స్పెల్లింగ్ అదే ఉంటుంది, రెడ్ అని చదవాలి. థర్డ్ వెర్బ్ కూడా స్పెల్లింగ్ అదే ఉంటుంది, రెడ్ అని చదవాలి. అంటే రీడ్, రెడ్, రెడ్. నెక్స్ట్ రైడ్, స్వారీ చేయుట. రోడ్, రిడన్. రైడ్, రోడ్, రిడన్. నెక్స్ట్ రింగ్, మ్రోగుట. ర్యాంగ్, రంగ్. రింగ్, ర్యాంగ్, రంగ్. నెక్స్ట్ రైజ్, ఉదయించుట. రోజ్, రిజన్. రైజ్, రోజ్, రిజన్. నెక్స్ట్ రన్, పరిగెత్తుట. ర్యాన్, రన్. రన్, ర్యాన్, రన్. నెక్స్ట్ రిసీవ్, అందుకొనుట. రిసీవ్డ్, రిసీవ్డ్. నెక్స్ట్ రీచ్, చేరుకొనుట. రీచ్డ్, రీచ్డ్. నెక్స్ట్ రిజెక్ట్, తిరస్కరించుట. రిజెక్టెడ్, రిజెక్టెడ్. నెక్స్ట్ రిమూవ్, తొలగించుట. రిమూవ్డ్, రిమూవ్డ్. నెక్స్ట్ సే, చెప్పుట. సెడ్, సెడ్. నెక్స్ట్ సీ,
చూచుట, సా సీన్. నెక్స్ట్ సెండ్, పంపించుట, సెంట్ సెంట్. నెక్స్ట్ షూట్, కాల్చుట, బాణం వేయుట, షాట్ షాట్. నెక్స్ట్ షో, చూపించుట, షోడ్ షోన్. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా సెకండ్ వెర్బ్ షోడ్ అని వస్తే థర్డ్ వెర్బ్ కూడా షోడ్ ఉంటుంది, కానీ ఈ ఒక్కదానికి మాత్రం షో, షోడ్, థర్డ్ వెర్బ్ షోన్. నెక్స్ట్ సింగ్, పాడుట, శాంగ్ సంగ్. నెక్స్ట్ సిట్, కూర్చొనుట, శాట్ శాట్. నెక్స్ట్ స్లీప్, నిద్రపోవుట, స్లెప్ట్ స్లెప్ట్. నెక్స్ట్ స్పీక్, మాట్లాడుట, స్పోక్ స్పోకెన్. నెక్స్ట్ కౌంట్, లెక్కపెట్టుట, కౌంటెడ్ కౌంటెడ్. నెక్స్ట్ డ్రైవ్, డ్రైవ్, బండి నడుపుట, డ్రోవ్ డ్రివెన్. నెక్స్ట్ ఎర్న్, సంపాదించుట, ఎర్న్డ్ ఎర్న్డ్. నెక్స్ట్ ఫైండ్, కనిపెట్టుట, ఫౌండ్ ఫౌండ్. నెక్స్ట్ టేక్, తీసుకొనుట, టుక్ టేకెన్, టేక్ టుక్ టేకెన్. నెక్స్ట్ ట్రై, ప్రయత్నించుట, ట్రైడ్ ట్రైడ్. నెక్స్ట్ సెల్, అమ్ముట, సోల్డ్ సోల్డ్. నెక్స్ట్ వెకేట్, ఖాళీ చేయుట, వెకేటెడ్ వెకేటెడ్. నెక్స్ట్ అండర్స్టాండ్, అర్థం చేసుకొనుట, అండర్స్టూడ్ అండర్స్టూడ్. నెక్స్ట్ రైట్, దీంట్లో డబ్ల్యూ సైలెంట్, రైట్ అని చదవాలి, రాయిట, రోట్ రిటర్న్. సో ఇలా మనం కొన్ని వేల వెర్బ్స్ ఉంటాయి. అయితే అన్ని వెర్బ్స్ మనకి వెంటనే అవసరం కలగకపోవచ్చు, కాబట్టి మనకి వీలైనన్ని వెర్బ్స్ నేర్చుకోవడం మంచిది. కొత్తగా ఏదైనా వెర్బ్స్ వచ్చినప్పుడు డిక్షనరీని కన్సల్ట్ చేసి నేర్చుకుంటూ వెళ్ళడం మంచిది. ఒకేసారి అన్ని వెర్బులు నేర్చుకోవడం సాధ్యం కాదు. మనం జనరల్గా వాడుకునేటటువంటి వెర్బ్స్ మనకి తగిలినప్పుడు వాటి గురించి నేర్చుకోవడం మంచిది. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ముందు ముందు మనం చెప్పుకోబోయే లెసన్లో ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో ముందు లెసన్, రాబోయే లెసన్లో నేను చెప్పబోయేది ఏంటంటే ఈ ఫస్ట్ వెర్బ్ ఎక్కడ వాడాలి, సెకండ్ వెర్బ్ ఎక్కడ వాడాలి, థర్డ్ వెర్బ్ ఎక్కడ వాడాలి. సో ఏ వెర్బ్ని ఏ సపోర్ట్తో వాడితే ఏ మీనింగ్ వస్తుంది, అలా మీనింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే సెంటెన్స్లో పెట్టినప్పుడు కానీ మనం క్లారిటీ తీసుకోలేం. ఇక్కడ మీకు నేను ఒకే తెలుగు మీనింగ్ ఇచ్చినాను చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైట్ అని వచ్చింది అనుకోండి, రోట్ టు రిటర్న్. రైట్ అన్నా, రోట్ అన్నా, రిటర్న్ అన్నా రాయడం అనే ఒక్క మీనింగే నేర్చుకోండి. ఎందుకంటే రాశాను, రాస్తాను, రాయగలను, రాయొచ్చు, రాయబోతున్నాను, రాస్తూ ఉన్నాను, ఇలా 3 కంటే ఎక్కువ రకాలు వస్తూ ఉంటాయి. అది ఎప్పుడు తెలుస్తుందంటే మనం సెంటెన్స్లో పెట్టినప్పుడు మాత్రమే క్లియర్గా దీని అర్థం ఇది అని చెప్పగలం. అప్పటి వరకు 3 వెర్బులకి 3 అర్థాలు ఏం లేవు. అన్నిటికీ ఒక మీనింగ్ నేర్చిపెట్టుకోండి. తర్వాత ఎక్కడ ఏ మీనింగ్ తీసుకోవాలనేది మనం నెక్స్ట్ లెసన్స్లో చూసుకుందాం. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మనకి ప్రాక్టీస్ లెసన్స్ కాబట్టి ఇవి
మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బెనిఫిట్ ఉంటుంది. ఆల్ ద బెస్ట్.